హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడు మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా కొత్తిమీర, కరివేపాకును అయితే వాడుతూ ఉంటాము. మనము తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొత్తిమీరని అయితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా మనం ఒకేసారి 10 రూపీస్కి 20 రూపీస్కి ఇలా పెద్ద కట్టలు అయితే ఇస్తూ ఉంటారు. అలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక 2 డేస్ కనుక తీయకుండా అలానే పెట్టాము అనుకోండి, కొత్తిమీర అంతా కూడా కుళ్ళిపోతుంది. లోపల ఆకులు చూసారు కదా, ఇలా మొత్తం కుళ్ళిపోయి పాడైపోయి రిమైనింగ్ మంచి ఆకులకి కూడా స్ప్రెడ్ అయిపోయి అది కూడా కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం తెచ్చుకున్నప్పుడే ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ వేర్లు ఉంటాయి కదా, వేర్లో మెయిన్గా తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు అనేది తొందరగా కుళ్ళిపోతాయి. అందుకనేసి తెచ్చిన వెంటనే ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకొని తర్వాత ఈ వేర్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని సపరేట్ చేసుకోవాలి. ఓన్లీ ఆకుల్ని మాత్రమే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం పెద్దగా ఉండే బాక్స్లోనే తీసుకోవాలి. ఎందుకంటే అందులోకి కొంచెం తేమ అంటే గాలి అనేది తగిలి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా సరే ఇలా అడుగున వేయాలి. నేనైతే కాటన్ క్లాత్ని అయితే వేసాను. కాటన్ క్లాత్ని వేయడం వల్ల అందులో ఏదైనా కొంచెం తడి ఉన్నా సరే ఆ కాటన్ క్లాత్ అనేది పీల్ చేస్తుంది. దాని ద్వారా ఆకులు అనేది కుళ్ళిపోకుండా ఉంటాయి. మళ్ళీ పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమం 15 to 20 డేస్ అయినా సరే కొత్తిమీర అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే కుళ్ళిపోకుండా, ఆకులు అనేది పండకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను. ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయిందనగానే నిమ్మకాయలకైతే మరీ గిరాకీ ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. సో అలా మనం తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే, ఒక 1-2 డేస్కి నిమ్మకాయలు పాడైపోయాయి అనుకోండి, మనం అన్ని డబ్బులు పెట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో నిమ్మకాయలు అనేది ఒక 2-3 మంత్స్ అయినా సరే పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఈ నిమ్మకాయలు అందులో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 1 or 2 మంత్స్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వాటర్ని మాత్రం ఎవ్రీ 1 వీక్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ రోజులు వాటర్ కనుక చేంజ్ చేయలేదు అనుకోండి, కుళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్, మనం నిత్య దీపారాధన చేసినప్పుడు కంపల్సరీ దేవుడి దగ్గర పసుపు కుంకుమ అనేది వాడుతూ ఉంటాము. అలా పసుపు కుంకుమ అనేది ఎక్కువ రోజులు అలానే గాలి తగిలింది లేదు అంటే మనం తడి చేతులతో కనుక ముట్టుకున్నాము అనుకోండి, అది తొందరగా పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక 2 హారతి కర్పూరం ఉంటుంది కదా, అందులో వేసేసి మనము మూత కనుక పెట్టాము అనుకోండి, మనం ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. కలర్ మారదు, మనం కర్రీస్లో వేసుకున్న టేస్ట్ మారదు, కుంకుమ పెట్టుకున్నా కూడా రంగు అయితే మారకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో చాలా మందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది. మనం ఎప్పుడు బాదం తెచ్చుకున్నా మినిమం 1/2 kg 1/2 kg అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా తెచ్చుకున్నప్పుడు బాదం అనేది తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా తేమ అంటే పొడిగా ఉన్న డబ్బాలో వేసేసి కొన్ని బాదంని వేసి మధ్యలో లవంగాలు వేసి మళ్ళీ బాదంని వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బాదం అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి. డ్రై ఫ్రూట్స్ అనేది ఎలా స్టోర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, చాలామందికి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. చాలామందికి ఇలా నెయిల్ పాలిష్ అనేది ఊరికే చేంజ్ చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా సరే మనం మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అనేది పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఓపెన్ చేయగానే అది మొత్తం గడ్డ కట్టిపోయింది అనుకోండి, మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా. పడేయకుండా మనం ఇంట్లో యూజ్ చేసే డియోడ్రెంట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం అందులో స్ప్రే చేసేసి మనం గట్టిగా కనుక షేక్ చేసాము అనుకోండి, మంచిగా లిక్విడ్ టెక్చర్లోకి అయితే వచ్చేస్తుంది. మనం కొనుక్కున్నప్పుడు ఎలానైతే లిక్విడ్ టెక్చర్ ఉంటుందో సేమ్ అలానే లిక్విడ్ టెక్చర్లోకి అయితే వచ్చేస్తుంది. తర్వాత మనం నెయిల్ పాలిష్ని అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ ఏదైనా సరే గడ్డ కడితే ఇలా చేసి ఒక 2 minutes పక్కన కనుక పెట్టాము అనుకోండి, మంచిగా లిక్విడ్ ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే గోల్డ్ చైన్స్ కానీ మనం కానీ పిల్లలు కానీ వేసుకుంటే పోతాయని టెన్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడున్న గోల్డ్ రేట్కి గోల్డ్ అయితే అస్సలు కొనలేము. అలానే ఉన్న గోల్డ్ ఎక్కడికి పోయింది అనుకోండి, చాలా బాధపడాల్సి వస్తుంది కదా. పెట్టుకున్నప్పుడే ఈ విధంగా కనుక సేఫ్టీగా పెట్టుకున్నారు అనుకోండి, పోతుందన్న టెన్షన్ ఉండదు. మనం కానీ పిల్లలు కానీ వేసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా మనకి బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది కదా, ఆ హుక్లో నుండి ఇలా మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్
బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది కదా, ఆ హుక్ను తీసేసి ఇలా బటన్ లోపలికి పెట్టి గట్టిగా కనుక ప్రెస్ చేసాము అనుకోండి, మంచిగా ఫిక్స్ అయిపోతుంది. ఊడిపోతుందన్న టెన్షన్ ఉండదు, పడిపోతుందన్న టెన్షన్ అయితే ఉండదు. మనం కానీ పిల్లలకి కానీ పెట్టినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాపీగానైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలామంది ఫుడ్ అనేది వేడిగా ఉండడానికి హాట్ బాక్స్లోనైతే స్టోర్ చేస్తారు. కొన్నిసార్లు ఇందులో మనం కర్రీస్ స్టోర్ చేస్తాము, అలాగే రైస్ అనేది స్టోర్ చేస్తాము. కర్రీస్ అలాంటివి స్టోర్ చేసినప్పుడు ఏంటి అంటే ఆయిల్ స్మెల్ అంతా కూడా హాట్ బాక్స్కి పట్టేసి నెక్స్ట్ టైం మనం ఏదైనా రైస్ ఐటమ్స్ పెట్టినా సరే ఆ స్మెల్లే వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ పోవాలేంటి, నార్మల్గా విమ్ లిక్విడ్తో క్లీన్ చేసాము అనుకోండి, ఆ స్మెల్ అయితే అంత ఈజీగా పోదు. ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. హాట్ వాటర్ వేసి ఇలా ఒక 10 మినిట్స్ ఉంచి క్లీన్ చేసేసి తర్వాత విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసి తర్వాత మనం హాట్ బాక్స్లో ఫుడ్ ఏదైనా పెడితే స్మెల్ అయితే రాదు. ఇలా చేయడం వల్ల ఫుడ్ అనేది 5 to 6 అవర్స్ అయితే చాలా వేడిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా ఇలాంటి కాపర్ గిన్నెలు అయితే వాడుతూ ఉంటాము. ఇలా బ్యాక్ సైడ్ కాపర్ కోటింగ్ గిన్నెలు ఏంటి అంటే మనం తెచ్చుకున్నప్పుడు చాలా మంచి షైనింగ్ ఉంటాయి. కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షైనింగ్ అనేది తగ్గిపోయి మొత్తం కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. అది నల్లగా అయిందని మనం లిక్విడ్తో క్లీన్ చేస్తే ఇంకా నల్లగా అయిపోతుంది. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా కనుక రబ్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే కోటింగ్లో ఉండే నల్లదనం అంతా పోతుంది. గిన్నె అనేది చాలా మంచి షైనింగ్ వస్తుంది. మనకి ఎంత నల్లగా అయిన గిన్నెలైనా సరే ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, కాపర్ గిన్నెలు చాలా మంచి షైనింగ్ వస్తాయి. ఎవ్రీ 15 days ఆర్ 1 monthకి ఒకసారి ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో గిన్నెలన్నీ కొత్త వాటిలాగా అప్పుడే తెచ్చుకున్న గిన్నెలాగానైతే రెడీ అయిపోతాయి. ఎంత పెద్ద గిన్నెలు అయినా సరే ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత మంచిగా క్లీన్ అయిందో. మీ ఇంట్లో కాపర్ గిన్నెలు ఉన్నా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ప్రతి కర్రీలో కూడా మనం ఆనియన్ అయితే వాడుతూ ఉంటాము. ఆనియన్ కట్ చేసిన తర్వాత ఇలా ఎడ్జెస్ అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఇలా పడేసే ఎడ్జెస్ని అయితే వాటిని 2 విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం దోశ వేసేటప్పుడు దోశ ప్యాన్కు దోశలు అతుక్కున్నాయి అనుకోండి, సరిగ్గా రాలేదు అనుకోండి, ఫస్ట్ ఇలా ఆనియన్తో రబ్ చేసి తర్వాత కనుక దోశను వేసాము అనుకోండి, దోశలు అనేది అంటుకోకుండా చాలా మంచిగా వస్తాయి. మనం ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ అనేది ఆయిల్ చేతులతో మురికి జిడ్డు చేతులతో ముట్టుకొని వేస్తూ ఉంటాం కదా, ఇలా మొత్తం కూడా మురికి పట్టేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలా ఆనియన్లు తేమ అనేది ఉంటుంది కదా, ఇలా గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే ఆయిల్ మరకలు జిడ్డు మురికి అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. ఇలా ఒక 5 to 10 minutes కనుక రబ్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. మనం వేస్ట్ అని పడేసే ఆనియన్తోనైతే ఇలా మంచిగా 2 విధాలుగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, మెయిన్గా ఇలాంటి వైట్ షర్ట్స్ వేసుకున్నప్పుడు మాత్రం స్వెట్టింగ్ అనేది ఎక్కువగా నల్లగా కాలర్ మొత్తం కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది. నల్లబడకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసి మనం రబ్ చేసి తర్వాత కనుక షర్ట్ వేసుకున్నారు అనుకోండి, మురికి పట్టినా కనిపించదు. ఒకవేళ మురికి పట్టినా కూడా వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగా వదిలిపోతుంది. మెయిన్గా చిన్నపిల్లలు యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఈ టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి, వాళ్ళ యూనిఫామ్స్ వాష్ చేయడం ఈజీ, మురికి అనేది కూడా పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఈ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేస్ చేసే ఉంటారు. బల్లులు కామన్గా అందరి ఇళ్ళలో తిరుగుతూనే ఉంటాయి. బల్లుల ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఒకసారి టిప్ ట్రై చేయండి. ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదు. 1 లేదా 2 నాప్థలిన్ టాబ్లెట్స్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసి ఇలా వాటర్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం డెటాల్ అనేది మిక్స్ చేసుకొని ఈ రెండింటిని మంచిగా కలుపుకొని స్ప్రే బాటిల్లో వేసేసి గోడలకి కానీ విండోస్కి కానీ మన ఇంట్లో బల్లులు ఎక్కడైతే తిరుగుతాయి అనుకుంటాం కదా, ఆ ప్లేస్లో కనుక దీన్ని స్ప్రే చేసాము అనుకోండి, ఒక్క బల్లి కూడా కనిపించదు. మెయిన్గా డెటాల్ స్మెల్ అనేది బల్లులకి పడదు. దానివల్ల మనకి ఇంట్లో బల్లులు అయితే ఒక్కటి కూడా కనిపించవు. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఈ హోమ్ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. నేనైతే ఇంట్లో ట్రై చేశాను, నాకు వర్క్ అయింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. బల్లుల ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, చాలామంది రెగ్యులర్గా పప్పు తినే అలవాటు ఉంటుంది. పిల్లలకైతే మంచిది అనేది చాలామంది రోజు పెడుతూ ఉంటారు కదా, అలా పప్పు చేసిన ప్రతిసారి కుక్కర్ నుండి వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటాయి. అలాగే మనం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటుగా పప్పు అనేది ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతూ ఉంటుంది కదా, పప్పు అనేది ఫాస్ట్గా ఉడకాలి, వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మనకు అందులో కావాల్సిన క్వాంటిటీ వాటర్ని అయితే వేసుకోవాలి. తర్వాత అందులో ఒక చిన్న గిన్నెని కనుక పెట్టుకున్నాము అనుకోండి, అందులో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నాయి అనుకోండి ఆ గిన్నెలోకి వచ్చేస్తాయి. దానివల్ల కుక్కర్ నుండి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండడం వల్ల పప్పు అనేది కూడా చాలా తొందరగా ఉడుకుతుంది. నార్మల్తో కంపేర్ చేస్తే ఇలా బౌల్ వేసి పెట్టడం వల్ల జస్ట్ ఒక 3 విజిల్స్ కనుక తీసాము అనుకోండి, పప్పు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పప్పు కర్రీ చేసినప్పుడు మీరు కూడా ఈ టిప్ ట్రై చేయండి. వన్స్ మనం 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత కనుక మనం కుక్కర్ మూతని కనుక రిమూవ్ చేసాము అనుకోండి, ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఆ బౌల్లోకి వచ్చేస్తుంది. కావాలి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ పప్పులో ఏదైతే వాటర్ వచ్చాయి కదా
ఆ వాటర్తో మనం ఏంటి అంటే కట్టు అంటే రసం కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసేసి పప్పునైతే మంచిగా కర్రీ లాగానైతే చేసుకోవచ్చు. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా పప్పును పెడతారు కదా, ఇలా కనుక ట్రై చేశారు అనుకోండి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది, టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటుంది, వాటర్ అనేది కూడా లీక్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా మిస్ అయ్యి మన ఫోన్ కనుక వాటర్లో కానీ వర్షంలో కానీ తడిచింది అనుకోండి, మనం హడావిడిగా ఫోన్ షాప్ వరకు తీసుకెళ్తూ ఉంటాము. అలా తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. వాటర్లో పడిన వెంటనే తీసి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. సో బ్యాక్ కేస్ రిమూవ్ చేసేసి బ్యాటరీ అదంతా క్లీన్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లో రైస్ తీసుకొని ఆ మధ్యలో పెట్టేసి నైట్ అంతా పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే తేమని బియ్యం అనేది పీల్ చేస్తాయి. సో దాని ద్వారా ఫోన్ అంతా పొడిగా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కనుక ఆన్ చేసాము అనుకోండి ఫోన్ అనేది చక్కగా ఆన్ అయిపోతుంది. ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి.